ఓకే, సో గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎంత వేడిగా ఉందిగా, ఎంత వేడిగా ఉందంటే ఎంత వేడిగానే కదా ఉంటుంది. మాకు తెలుసులేరా. సరే, ఇప్పుడు నేను చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నా. మన బండి అక్కడ ఉంది, ఇది స్కూటీ. ఇదే మన చికెన్ షాప్ అనమాట. ఎవరు లేరేంటి అన్నా? చికెన్ ఉందా? చికెన్ కొట్టి అన్నయ్య లేడు అనమాట. అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నా. అన్నయ్య వెజిటేబుల్స్ తీసుకోవాలి, అది తీసుకొని మళ్ళీ తిరిగి తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చికెన్ షాప్కి వెళ్ళాలి. రాలే ఇంకా అన్నా? లైవ్లో చికెన్ కావాలి, చెప్తా. మంచిగా లేతగున్న కోడి కావాలి. మొదటి కోడి వద్దు, లేత కోడి. రావచ్చా? ఏంటన్నా ఎంత పెద్దగా ఉన్నాయి? పేరెంట్సా? అదేంటన్నా, అంటే వాటిని పెంచే కన్నా ఎక్కువ రోజులు పెంచుతారు అదేంటి? అయితే వేరే బ్రీడ్ అంటారా? వెళ్ళొచ్చా? ఉంటుందేంట్రా బాబు. చికెన్ తీసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. అంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా మొదలు పెట్టాలి. అబ్బా, స్టార్ట్ చేద్దాం మరి. అరే లైట్ సరిపట్లేదా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే, లేడీస్ అండ్ జెంట్స్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ యువర్ హషిమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ వారి వంటకాలలో భాగంగా మీ ఇంట్లో వంట మా ఇంట్లో పెంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఆ బాక్సెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, నేనే కవర్ చేస్తాను. ఇంక ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే మీలో చాలా మందికి చికెన్ వండడం రాదనమాట. ఎలా పడితే అలా తీసుకొచ్చేస్తారో, ఎలా ఎలాడ తీసి ఉంటాయి. అది ఎప్పుడు కోసాడో, ఎన్ని రోజుల నుంచి తగిలించుందో ఏంటో మనకేం తెలియదు. దానివల్ల టేస్ట్ ఉండదు, కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే మన బ్యాచిలర్స్ దగ్గర మంచి టిప్ ఉంది, అది మీరు నోట్ చేసుకోండి. సరే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ముక్క చెప్పడానికి మీకు చికెన్ ఎలా పడితే ఎలా అంటే ఉన్న పలంగా తీసుకొస్తాను అనమాట. అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని. సరే, ఓకే. ఇప్పుడు ఎలా తగిలిస్తుంటాయి కదా, దానికి ఇప్పుడు ఏం చేయాలంటే అది చికెన్ మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే ముడ్డు మీద
ముడ్డు మీద ఇలా కొట్టి అనాలి. అదే ఇప్పుడు మీకు సౌండ్ వచ్చింది చూడండి, ఇలా టుప్ అని సౌండ్ వచ్చింది అనుకో, అది మంచి కోడి అనమాట. అంటే లేత కోడి, అది ఫ్రెష్ కోడి, లేతగా ఉంటుంది, రుచి మాత్రం ఎదిరిపోద్ది అని అర్థం అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సో టుప్ అని సౌండ్ వస్తే కనుక అది లేత కోడి అనమాట. లేదు ఒకవేళ మీరు ఇలా ముడ్డు మీద ఇలా కొట్టినప్పుడు డుప్ అని సౌండ్ వచ్చింది అనుకో, అది మొదల కోడి అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, ఓకే ప్రాణం లేని కోడికి మళ్ళీ ప్రాణం తీసి మనం తింటున్నట్టు అనమాట. అది వెయిట్ అక్కడ లిటరలీ డైయింగ్ స్టేజ్ ఉంటది అనమాట. అది కోడి ఇలా 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 అంటూ ఉంటది, దాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాడు. అది ఏంటంటే ఫ్లెష్ మొత్తం ఎలా అంటే దారంలా ఉంటది, టేస్ట్ ఉండదు. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు బ్యాచిలర్ టిప్ అయినేసరి కదా, ఇప్పుడు మనం కర్రీ వండడం మొదలు పెడదాము. దానికి ముందు మనకు ఓకే, ఇప్పుడు మీరు బ్యాచిలర్ టిప్ అయినేసరి కదా, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటో చూద్దాము. దానికి అంటే చికెన్ కర్రీ చేయడానికి సామగ్రియాలు ఐటమ్స్ ఓకే, అవి ఏంటో చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవేనా అనమాట. ఇది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్, ఇది వచ్చి చికెన్, ఇది సాల్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. కర్రీకి సరిపోతుంది లేదో కూడా నాకు తెలియదు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే చేశాను. ఇది టొమాటో, ఇది ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్. ఇవి నేను ఇంకా కట్ చేయలేదు, కానీ కర్రీలో వేస్తాను. ఓకే, సో ఇవేనమాట. మనం ఈ గిన్నెలో వండబోతున్నాం అనమాట. ఫస్ట్ దాంతో ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఈ గిన్నె వచ్చి దాని మీద పెట్టాలన్నమాట. దీని మీద పెట్టాక ఇప్పుడు ఈ మూత తీసాక ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. ఇది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఐకానిక్ వైట్ సన్ఫ్లవర్ అండి. ఇది ఆఫ్ వచ్చి ఇది అంటే అది రామ్ జనరల్ 375 ml వచ్చి 370 రూపీస్ అండి. ఇది కొత్తగా మార్కెట్ లో వచ్చింది, ఐకానిక్ వైట్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఐకానిక్ వైట్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకేనా, ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తాం అనమాట. మనం ఆయిల్లో ఆనియన్స్ వేస్తాం అనమాట. ఒక 5 to 10 minutes అయ్యాక గోల్డెన్ కలర్ లోకి వస్తుంది. గోల్డెన్ కలర్ లోకి వచ్చాక మనం మిగతా ఐటమ్స్ వేయాలి. సరేనా, అంతవరకు మనం రెస్ట్ తీసుకుని, ఇప్పుడు మొత్తం నాకు చెమటలు పట్టేస్తున్నాయి, కొంచెం మొహం కడుక్కొని మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు టొమాటోస్ వేసుకోవచ్చు అనమాట. టొమాటోస్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు టొమాటోస్ వేసేద్దాం అనమాట. టొమాటోస్ వేసేస్తున్నా. టొమాటోస్ వేసేసాక అది కాసేపు అలా తిప్పుతాను అనమాట. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఒక 2 to 3 minutes టొమాటోస్ ని మగ్గనించాక అంతే కదా. ఓకే, మగ్గనించాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగుంటే అంత కర్రీ బాగా వస్తుంది అనమాట. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. నేను స్వయంగా ఈ మిక్సీలో నేను చేస్తాను అనమాట. ఓకే, 2 tablespoons వేసుకుందాం. వేసుకుని చెప్పాలన్నమాట. మీరు చాలా మంది అనుకోవచ్చు నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనేసి. అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తాను. లెఫ్ట్ హ్యాండ్ తో రాసిన వాళ్ళు అందరికీ బాగా అదృష్టం అన్నారు, కానీ ఇలా వెనక్కేసుకుని చూసినా సరే లక్ష్మీదేవి ఎక్కడ తట్టలేదు, అసలు అదృష్టమే కలగలేదు. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా అదృష్టం లక్ అనేది అసలు రానే రాలేదు. ఏంటంటారు మరి తెలియదు. పొన్ను మీద పొన్ను ఉంటే అదృష్టం అన్నారు. పొన్ను మీద పళ్ళు నాకు 3 ఉన్నాయి, అదృష్టం కలగలేదే. ఈ చేతి మీద స్టార్ లాగా ఉంటది, స్టార్ లాగా ఉంటే అదృష్టం అన్నారు, అదృష్టం రాలేదే. అవన్నీ అబద్ధాలు అన్ని ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కారం ఇలా తీసి అలా వేసేస్తాం అనమాట. ఓకే, కారం స్మెల్ పోయేంత వరకు కొంచెం ఒక 30 seconds to 1 minute అలాగా చెప్పాలి.
లేదంటే కారం స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకే కాసేపు ఇలా తిప్పాలి. నాకు తెలిసి ఈ చికెన్ కర్రీ చేయడం ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ అటు ఇటు అయ్యి ఉంటుంది, మీరేమనుకోకండి. అందుకే నాకు తెలిసి ఏదో పెంట అవుతుంది అనేసి మీ ఇంట్లో వంట మా ఇంట్లో పెంట అనేసి పేరు పెట్టాను అనమాట ఈ ఎపిసోడ్ కి. సో దీంతో కారం స్మెల్ ఏదైతే ఉందో అది పోయింది కాబట్టి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవచ్చు. అందులో చికెన్ వేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చికెన్ వేసేస్తున్నాం అనమాట. చికెన్ వేసేసి నేను చికెన్ వేస్తాను కదా, చికెన్ వేసాక చాలా మంది వాటర్ వేసేస్తారు అనమాట. వాటర్ వేయడం వల్ల కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఏదైతే ఫ్లష్ ఉందో ఫ్లష్ కంటైన్స్ లాట్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకేనా, ఇంగ్లీష్ అవసరమారా? ఓకే టేక్ నో టుక్ బా టేకెన్. ఫ్లష్ కంటైన్స్ లాట్ ఆఫ్ వాటర్ అనమాట. దానికి అదే ఎక్స్ట్రాక్ట్ అయ్యి బాయిల్ అయిపోతుంది అనమాట. ఫ్లష్ అంతా మొత్తం మంచిగా ఉడుకుతుంది అనమాట. చికెన్ అంతా మంచిగా ఉడికిపోతుంది దానికి అదే. నేనేం చేశానంటే ఆనియన్స్ అవి వేసి మసాలా ఏదైతే నేను ప్రిపేర్ చేశానో ఇది చికెన్ కి పట్టేలాగా మొత్తం నేను ఇలా కలిపాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా ఉంచేస్తాను అనమాట. ఓకే, అదేనా? నువ్వు వచ్చేస్తుందండి చేస్తుంటే ఏంటో ఏం యూట్యూబ్ ఏంటో సరదాగా చేస్తున్నాను అనుకోండి, ఏదో టైం దొరికింది అన్నట్టు. నేను ఎప్పుడైనా సరే లాస్ట్ లో వేస్తాను సాల్ట్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వేస్తే ఎక్కువైపోతే మళ్ళీ కర్రీ అంతా దెబ్బైపోద్ది అనేసి నేను ఎప్పుడైనా సరే సాల్ట్ లేదనుకోండి ఉన్నదాంతోనే మ్యాటర్ చేయాలి, లేదంటే తెచ్చుకోవాలి మళ్ళీ బయటకు వెళ్ళి. ఇది నాకు తెలిసి సరిపోదు, మళ్ళీ తెచ్చుకోవాలి. ఎలాగ లాస్ట్ లో వేస్తాం కాబట్టి పర్లేదు. ఓకే, ప్రస్తుతానికి అయితే కాసేపు ఇలా తిప్పేసి మూత పెట్టేయాలి. అంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తా. ఒక 10 to 15 minutes అలా ఉంచేస్తాను అనమాట. అలా ఉంచేసి అప్పుడప్పుడు కాసేపు వచ్చి చూస్తూ ఉంటాను. మ్యాటర్ ఏంటంటే కింద కర్రీ ఉడుకుతుంది, అంటే చికెన్ అవుతుంది అనమాట. కరెంటు పోయింది సడన్గా. కరెంటు పోయింది ఏంటబ్బా అని బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ అంతా మాడిపోయింది అనమాట. మాడిపోయింది కాదురా, మారిపోయిందిరా రే తెలుగు. సో ఇలాంటి టైంలో మన లెజెండ్స్ ఏం చేయమన్నారంటే రస్కులు ముంచుకుని తినమన్నారు. టీ చేసుకున్నాను మంచిగా. చూసారా ఇప్పుడు చికెన్ అంతా వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసిందో. నేను అసలు వాటర్ ఏమీ వేయలేదు అనమాట. ఇంకా చాలా వచ్చింది. నేను కొంచెం లేట్గా చూడడం వల్ల చాలా మట్టికి వాటర్ పోయింది అనమాట. సో ఈ వాటర్ చాలు అనమాట కర్రీ అయిపోవడానికి. సో లాస్ట్లో మనం ఏంటంటే చేసేది ఇట్లా వేయాలి. అరే ఈ వేయడం మర్చిపోయినరా నేను. షిట్ డామ్, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే, ఇది మంచిగా కొత్తిమీర మంచిగా కట్ చేసి లాస్ట్లో ఇలా తీసి ఇలా దింపితే ఆ ఫ్లేవర్ ఉంటుంది మరి మామూలుగా ఉండదు. సో కర్రీ అయిపోవచ్చింది. ఇప్పుడు మంచిగా కొరియాండర్ లీవ్స్ వేసేద్దాము. బాబురావు ఒక స్టైలే. ఆ కొరియాండర్ లీవ్స్ యొక్క ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టాక స్టవ్ ఆపేస్తా. నాకు తెలిసి ఇప్పుడు ఆపేయచ్చు. ఆపేద్దాం. స్పైసీ చికెన్ కర్రీ. కొత్త కొత్త ఆడుతుంది. ఇది తప్పు. అదే కొత్త ఆడిపోతుంది. ఫైనల్లీ వేడిగా గుమ్మలాడే చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఫైనల్గా లాస్ట్ గార్నిష్ చేసేసుకుందాం అలా కొరియాండర్ లీవ్స్తో. వావ్, వేసిపాడు న్యాహం. రే నాకు కర్రీ ఏరా. పప్పు లాంటి అబ్బాయి బాగున్నా బాగోపోయినా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాం. సరే మరి మేము ఇంకా దౌడకేసిన వెళ్ళిపోతాం. ఏంటది తొడ? సర్లేరా, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఒరే ఎటన్నా నీ వీడియో ఖచ్చితంగా
తినరా, టేస్ట్ చెప్పరా. నువ్వు తినలేదు అసలేంది, మేము మధ్యాహ్నం ఆల్రెడీ తినేసాం. సరే నువ్వు పెట్టరా, మంచి ఎక్స్ప్రెషన్ కొంచెం పెట్టరా. నువ్వు పెట్టరా. బాలేదా ఈడొక్కడ బాధ బాలేదు చెప్పు. అసలు బాగాలేదు దానికి ఓకే. సరే మరి ఇప్పుడు నేను నువ్వు చెప్పారా. ఇంతటితో బ్లాగ్ సమాప్తం. రేపు పొద్దున మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, మరి పడుకుందాం. బై బాయ్. పడుకుందాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.